అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత డికే అరుణ గారు వారి యొక్క ఇంటి దేవుడైనటువంటి చినరాజమ్మూరు ఆంజనేయ స్వామికి మొక్కి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్లమెంట్లో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా ఈ యొక్క మీడియాతో మాట్లాడాలనే యొక్క దాంతో వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో 6 గ్యారంటీలు ఏమవుతున్నాయో ఏ ఒక్క గ్యారంటీ కూడా సమర్థవంతంగా చేయలేకపోగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో రుణమాఫీ అయితేనేమి, గృహజ్యోతి పథకం ఫ్రీ కరెంటు పథకం అయితేనేమి, మహిళలకు 2500 ఇచ్చే పథకం అయితేనేమి, రైతు బంధు ఏదైతే గతంలో పంట వేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మళ్ళీ కోతలకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా రైతు బంధు నేటి వరకు కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు అకౌంట్లకు వేయకపోవడం, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలు మళ్ళీ తిరగబడి ఏ విధంగా అడుగుతారో మళ్ళీ అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు భావిస్తూ మిగతా పార్టీలపైన అబండాలు మోపడం అనేది సర్వసాధారణంగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. దాంట్లో భాగంగానే నిన్ననే వాళ్ళ యొక్క అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ గారు అదేవిధంగా మిగతా నాయకులు చేరికల మీటింగ్ సందర్భంగా మా యొక్క అభ్యర్థి పైన మా యొక్క పార్టీ పైన రకరకాల నిందలు వేయడం జరిగింది. దానిని ఒక మాటతో చెప్పాలంటే డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతుందనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి వంశీచంద్ గారు, మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ నికార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ రోజే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఒక అసమర్థునికి పాలమూరు పార్లమెంటు పైన అవగాహన లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి దీంతో మా యొక్క ఇన్ని రోజులు పనిచేసినటువంటి మా యొక్క కార్యకర్తలు నైరాశ్యత, అదేవిధంగా ఈ అభ్యర్థి పైన వ్యతిరేకత అనేది ఆ రోజే స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే డికే అరుణ గారు ఒకరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. ఆమె గతంలో పోటీ చేసింది, 2 సార్లు పోటీ చేసింది, తక్కువ ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది. మీ పైన వ్యతిరేకతతోటి, మీ పార్టీ పైన వ్యతిరేకతతోటి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్కు చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ జిల్లాకు ఆమె చేసినటువంటి కృషి ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యకర్తలే, మీ యొక్క నాయకులే ఆమెకు ఫోన్ చేసి మీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని భవిష్యత్తులో మీరు ఎలాగో గెలుస్తారు కాబట్టి మాకు ఇలాంటి పనులు చేయాలి, మాకు ఇలాంటి సహకారం చేయాలని యొక్క దాంతో మీ కార్యకర్తలు ఫోన్ చేయడం వల్ల ఆమె స్పందిస్తుంది తప్పిస్తే సపరేట్గా ఆమె మీ యొక్క క్యాడర్కు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అటువంటిది జరగదు కూడా. కాకపోతే మీరు మా యొక్క లీడర్ పైన, మా యొక్క నాయకురాయిల పైన రకరకాల ఆరోపణలు 4 రోజులకు ఒకసారి పార్టీ మారడే దానిపైన రకరకాలుగా మీరు మాట్లాడడం. పార్టీ మారడం అనేది ఒకసారి గుర్తించాలి. అంటే గతంలో ఈ వంశీచంద్ గారు ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అవుతున్నప్పుడే ఈ పిసిసి అభ్యర్థిత్వం పైన మీ వ్యతిరేకత, మీ అసహనం ఏదైతుందో అప్పుడు ఈ యొక్క పాలమూరు ప్రజలు, కోడంగల్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గమనించారు. ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకించిన సందర్భంలోనే మీ యొక్క అభ్యర్థిత్వం పైన వారు వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా 3 పార్టీలు మారి ఈరోజు సీఎం అయ్యాడు. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా పార్టీలు మారే ఈరోజు పాలమూరులో ఎమ్మెల్యే అయ్యాడు. నిన్నటిగా మొన్న మా యొక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదనే దాంతో జితేందర్ రెడ్డి గారిని మొత్తం కొత్త భిక్షాలు అన్నట్లు పొద్దుగా లేచి ఆయన ఇంటి చుట్టూ తిరిగి మీ యొక్క ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన ఇంటి చుట్టూ తిరిగి ఆయన పార్టీలో కలుపుకోవడం జరిగింది.
మీరు చూపు మా పైన ఉంది. వంశీచంద్ర గారు, డీకే అరుణ పైన మీ చూపు ఉంది, కానీ మీ యొక్క మనస్సు వేరే దగ్గర ఉంది. అంటే వీళ్ళంతా కలవడము మీకు ఇష్టం లేదా? మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పైన మీరు మాట్లాడలేక మా డీకే అరుణ గారి పైన వేసి మాట్లాడుతున్నారా అని ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మొన్న కలుపుకున్న జితేందర్ రెడ్డి గారి తర్వాత కూడా మీరు ఈరోజు అదే మాట మాట్లాడుతున్నారు. మీరు కాదు పోయింది, ఆయన ఇంటికి పోయి తోలుకొచ్చింది మీరు కాదు. ఈరోజు మాట్లాడారు, మీరు నిన్న ప్రెస్లో మాట్లాడినారు. ఏం మాట్లాడి నేను ఒక్కరికి కూడా నేను ఫోన్ చేయలేదు. అట్లా ఫోన్ చేసినట్టుంటే ముక్కు నేలకు రాస్తా అంటే జితేందర్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు కదా ఆయన ఇంటికి పోయింది మీరు. అది కాదా? తప్పు కాదా మరి? కాబట్టి మీరు ఈ యొక్క పార్టీలు మారడం వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. దాంట్లో మీరు ఏం చేస్తారో చెప్పండి, ప్రజలకు ఏం సేవలు చేస్తారో చెప్పండి. ఎక్కడ అభివృద్ధి జరగలేదో అక్కడ నీ యొక్క పాలసీ చెప్పి ఓట్లు అడుగు. అంతేగాని భారతీయ జనతా పార్టీ పైన ఏదో నిందలేసి నీవేదో ప్లస్ కావాలనుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. అటువంటి ఆలోచన ఏదో ఉంటే దాన్ని దూరం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మొన్ననే ప్రెస్ మీట్లో జితేందర్ రెడ్డి గారు చేరినప్పుడు కూడా జితేందర్ రెడ్డి గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఏదైతుందో దాన్ని పొగడడం, అదేవిధంగా ఇక్కడ ఆయన ఒక మాట్లాడిన దాని పక్కన మీరు కూడా ఉన్నారు. ఆయన మాట్లాడినప్పుడు ప్రెస్లో వంశీచంద్ర గారు ఉన్నారు, ఈ యొక్క డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. మా యొక్క సీఎం దమ్మున నాయకుడు మా రెడ్డి బిడ్డ, దీని పక్కలే ఉన్నారు మీరంతా కూడా. అంటే ఇది ఎట్లా మీ పార్టీ పాలసీ? ఇది రెడ్డి అనేది మీ యొక్క పార్టీ పాలసీ? కనీసం దాన్ని ఖండించలేదు మీరు. ఒక కాంగ్రెస్ డీసీసీ ఆఫీస్లో మా యొక్క రెడ్డి బిడ్డ దమ్మున నాయకుడు అంటే మిగతా కులాల సంగతి ఏంది? కనీసం మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఆ వర్డ్స్ని ఇప్పటిదాకా కూడా ఖండించలేదు. అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మిగతా నాయకులు కానీ అదేవిధంగా రకరకాల వ్యక్తులు కూడా యొక్క ప్రెస్ మీట్లో ఉన్నారు. కాబట్టి మీరు చేర్చుకునే విధానం ఏంది, మీరు మాట్లాడే విధానం ఏంది, ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మేము చిల్లర ఆరోపణలుగా కొట్టేస్తూ మా యొక్క నాయకురాలిపైన ఏదో మీరు అబండాలు మోపితే మీరేదో పెద్ద స్థాయికి వస్తారనే ఒక ఆలోచన మీకు ఉన్నట్లుంది. అటువంటి ఆలోచనలు ఉంటే, ఎందుకంటే ఇప్పటికే తెలుసు, ప్రజలకు తెలుసు, 19లో మీరు ఎలక్షన్ల కాంటెస్ట్ చేసినప్పటి నుండి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ కళ్ళకు కనిపించడం జరుగుతుంది. అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పార్లమెంటు పైన మినిమం అవగాహన కూడా మీకు లేదు. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు, భారతీయ జనతా పార్టీ అనైతిక నీతి లేని పార్టీ అంట ఆయన మాకు ఉద్బోధ చేస్తున్నాడు. ఒక్కసారి మీరు గమనించాలి, మొన్న కల్వకుర్తి టికెట్ విషయంలో మీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? పైసలు తీసుకొని టికెట్ అమ్ముకున్న యొక్క వ్యక్తిత్వం ఎవరిది? గతంలో మీ పైన దాడి చేసినప్పుడు, గాంధీ భవన్లో దాడి చేసినప్పుడు, మీ యొక్క పార్టీ నాయకులు మీ పైన దాడి చేసినప్పుడు కనీసం ఒకరు స్పందించలే. దాడి చేసిన వాళ్ళపైన ఈ రోజు దాకా చర్యలు కూడా తీసుకోలే. మీరు మా పార్టీ గురించి మాట్లాడడం, ఇటువంటి ఆశాస్పదమైన మాటలు మాట్లాడొద్దండి. ఇంకా బహుశా గతంలోనే మీరు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు కూడా మేము దానికి సమాధానం చెప్పాం. మళ్ళీ అదే తిరిగి ఆరోపణలు చేయడం అది సరైన విధానం కాదు. మీ విధానం మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము పార్టీ కార్యకర్తలుగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పాలమూరు యొక్క పార్లమెంటు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు. గతంలో ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, ఒకసారి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత చూడండి. కనీసం అటువంటి దాని నుంచి మీరు కొంత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలో అటువంటి ఆలోచన చేయండి. కానీ లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ క్యాడర్లో కానీ పార్లమెంటు ప్రజల్ని కానీ ఎక్కడ కూడా వారి యొక్క నైతికతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్న అటువంటి విధి విధానాలను మీరు మానుకోవాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.